ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ రీడింగ్ అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మేల్ కోసం కానీ ఫీమేల్ కోసం కానీ ఎవరి కోసమైనా చూడొచ్చు. అండ్ ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ ఆల్ ఎండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. మేబీ ఈ పర్సన్ మీ హస్బెండ్, వైఫ్, మీ లవ్ ఇంట్రెస్ట్ ఆర్ మీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తలుచుకొని ఆ పర్సన్ నేమ్ గుర్తు చేసుకొని రీడింగ్ చూడండి, మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు. అండ్ మీ జాబ్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అండ్ మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా, అసలు ఆ పర్సన్ వస్తారా రారా, మీకు కరెక్టా కాదా, అసలు ఎందుకు ఇట్లా మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు, సో మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉందంటే థర్డ్ పార్టీ ఉన్నారా, ఎట్ ప్రజెంట్ లేరా, సో ఏంటి సిచ్యువేషన్ వాళ్ళిద్దరి మధ్య, ఇట్లా మీరు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఎవరు అనవసరంగా వెయిట్ చేస్తూ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. రాంగ్ పర్సన్ని చూస్ చేసుకొని వాళ్ళే రైట్ అని కూడా డిసైడ్ అవ్వద్దు. క్లారిటీ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హోపింగ్, ఇంటిమసీ, క్లౌడీ జడ్జ్మెంట్, కాన్ఫ్లిక్టెడ్, stress, beginnings, breaking point, abandoned, boundaries, trapped, ఫౌండేషన్, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చేసి. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు మాత్రమే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. ఇఫ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వలేదు అంటే డోంట్ నో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది టైం టు టైం వాళ్ళ సిచ్యువేషన్ని అనాలిసిస్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఇంకా సంథింగ్ లైక్ హోపింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఇంకా ఆశపడుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. సో మీ ఇద్దరు కలవాలి అని కానీ, సో మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, సో మీ ఇద్దరి మధ్య అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ టవర్ మూమెంట్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ మీ ఇద్దరి మధ్య వచ్చి ఉంటే కూడా ఈ పర్సన్ మీ విషయంలో మళ్ళీ ఏదో ఒక రోజు మీరు కలుస్తారు, మీరు తనని అర్థం చేసుకుంటారు, సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య బెటర్ అవుతుంది అనే ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు.
అండ్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. దేనికి వీళ్ళు ఇంత హోపింగ్ చేస్తున్నారు? మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఒక కమిట్మెంట్ కోసం, రిలేషన్షిప్ గ్రోత్ కోసం, అండ్ వాళ్ళు మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారండి. ఎస్పెషల్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మెసేజ్ చేయాలి, మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయితే లేరు. ఈ పర్సన్ విషయంలో చాలా ప్రాక్టికల్ అయిపోయారు. బట్ మీరు చేంజ్ అవుతారు. ప్రాక్టికల్ నుంచి ఎమోషనల్గా మీరు చేంజ్ అవుతారు. సో ఆ పర్సన్ని వదలను అని వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారు. సో తనతో మీరు చాలా డౌన్ టు ఎర్త్ అయి మాట్లాడతారు. మీరు ఆ పర్సన్ విషయంలో చాలా లాయల్గా ఉంటారు అని ఆశపడుతున్నారు. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. అదే నమ్మకంతో ఈ పర్సన్ ఉంటున్నారు. మీరు తన విషయంలో చాలా లాయల్గా ఉంటారు అండ్ చాలా జెన్యూన్గా ఉంటారు. మీరు తన కోసం ఏదైనా చేస్తారు, ఏమైనా చెయ్యగలరు. ఈవెన్ ఫైనాన్షియల్ విషయంలో కూడా మీరు తనకి హెల్ప్ చేయగలరు. సో అన్ని విధాలుగా మీరు తనకి బాగా తగిన వాళ్ళు, ఆర్ మీరు వాళ్ళని బాగా చూసుకోగలరు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ పర్సన్ పెట్టుకుంటున్నారు. సో మీరు ఈ పర్సన్ విషయంలో ఫైనాన్షియల్లీ కూడా మీరు ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు. సో మీరు ఈ పర్సన్ విషయంలో చాలా 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 ఛాన్సెస్ ఇస్తూనే వచ్చారు. వీళ్ళు చేసిన ప్రతి మిస్టేక్కి మీరు అది ఓపికతో వెయిట్ చేస్తున్నారనమాట. పర్సన్ మారుతారు, మీ వాల్యూ తెలుసుకుంటారు, మీతో కరెక్ట్గా ఉంటారు, మిమ్మల్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అనే టైప్లో మీరు కూడా ఈ పర్సన్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. ఆర్ హోప్ కూడా ఉంది వాళ్ళు మీకోసం వస్తారని. బట్ వీళ్ళు కూడా మీ విషయంలో మీరు తప్ప వాళ్ళు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళు అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తనని మీరు అర్థం చేసుకుంటారు. సో మీరు తన విషయంలో ఎమోషనల్ అవుతారు, ప్రాక్టికాలిటీ నుంచి ఎమోషనల్ సైడ్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మీరు కమిట్మెంట్ ఇస్తారు అని కూడా వెయిట్ చేస్తున్నారు. సో మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ఒక గ్రౌండింగ్ నేచర్ రావాలని కానీ, ముందుకు ఈ రిలేషన్ వెళ్ళాలని కానీ హోప్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో జడ్జ్మెంట్, తనని తప్పు పట్టొద్దు, తనని తప్పు పట్టకుండా తనని అర్థం చేసుకుంటారని వెయిట్ చేస్తున్నారు. సో తను చేసిన మిస్టేక్స్ని మీరు తప్పు పట్టకుండా తనని అర్థం చేసుకుంటారు. ఏదో ఒక రోజు తనని అర్థం చేసుకుంటారు, తనకి మళ్ళీ అవకాశం ఇస్తారు, మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేబీ ఈ పర్సన్కి రియలైజేషన్ కూడా అయింది మీ విషయంలో, అందుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హోప్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ మీ విషయంలో ఇంటిమసీ అండి, రొమాంటికల్లీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ బాండింగ్ ఉండాలి అనేది అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కింగ్ ఆఫ్ కప్స్, బికాస్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నారు. అండ్ మీరంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. వాళ్ళ ప్రేమని మీకు ఈ రకంగా చూపించాలి అనుకుంటున్నారు. మీరు వాళ్ళ పక్కన ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య వాళ్ళ ప్రేమని మీరు అర్థం చేసుకోవాలి అంటే, మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవ్వాలంటే, మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఉండాలి. సో దెన్ మీరు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండాలి, ఆర్ మీ ఇద్దరి మధ్య మంచి అటాచ్మెంట్ ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. సో దట్ వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మీరు వాళ్ళకి ఎంత ప్రేమిస్తున్నారో అది వాళ్ళకి అర్థమవుతుంది. మీతో తప్ప ఇంకెవరితోనూ వాళ్ళు అలా ఊహించుకోలేరు. ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే కనుక, మీతో వాళ్ళ డీపెస్ట్ ఎమోషన్స్ వచ్చేసి మీతో ఫిజికల్ రిలేషన్ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్, ఇది కూడా ఎమోషన్స్కి సంబంధించిందే. మీ పర్సన్కి మీకు లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు, ఆర్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు. మీ ఇద్దరు ఇంతకుముందు మంచిగా ఫిజికల్గా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. సో అది మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చెయ్యాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ చెప్తున్నాను కదా, పాస్ట్లో మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ మళ్ళీ ఇప్పుడు మీతో అలా
ఉండాలి అని అయితే వాళ్ళ మనసులో ఉంది. ఎక్కడో వాళ్ళు కోరుకుంటున్నారు. అది వాళ్ళు కోరుకోవడం తప్పో, రాంగో నేనైతే ఇక్కడ జడ్జ్ చేయను. కానీ వాళ్ళ ఎమోషన్స్‌లో అయితే మీతో ఫిజికల్‌గా హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే అది మీ ఇద్దరి మధ్య ఉండాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ జడ్జ్‌మెంటల్‌గా ఏమనుకోవట్లేదు. సో, మీ ఇద్దరి మధ్య అది దాన్ని బట్టి ఉంటుందనమాట. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్ రిలేటివ్ కానీ, మీ ఫ్రెండ్ కానీ, లేకపోతే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కానీ, ఒకే స్కూల్‌లో కానీ, ఒకే కాలేజ్‌లో కానీ, ఒకే వర్క్ ప్లేస్‌లో కానీ మీ ఇద్దరు ఉండుండొచ్చు. ఈ పర్సన్ మీ విషయంలో అయితే ఎమోషనల్‌గా మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ లాంగ్ టర్మ్‌గా మీతో రిలేషన్‌షిప్‌లో ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. అండ్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. లేకపోతే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ ప్రేమ ఎంత మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నారో అది మీకు చూపించాలి అనుకుంటున్నారు. మీకెప్పుడూ దూరం అవ్వాలని అయితే ఈ పర్సన్ అనుకోలేదు. లేదా ఇక్కడ కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఎలా అనిపిస్తుంది అంటే, మేబీ ఫిజికల్‌గా ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారు కానీ, ఈ పర్సన్ అంటే మీకు ప్రేమ ఉంది. కానీ ఆ విషయానికొచ్చేసరికి మీరు వాళ్ళని దూరం పెడుతున్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఆ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఇది ఇంకొకరి ఎనర్జీస్. ప్రేమ ఉందంటున్నారు. బట్ దగ్గర అవ్వనీయట్లేదు. అందుకే ఆ పర్సన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటున్నారు. బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏమీ అనలేరు. బాధ వాళ్ళు పడతారు గానీ మిమ్మల్ని ఏమి అనలేరు. బికాజ్ మీతో వాళ్ళు కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇది ఎవరి సిట్యుయేషనో ఎవరికో మీకు తెలుసు కాబట్టి అది చూసుకోండి. క్లౌడీ జడ్జ్‌మెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో 7 ఆఫ్ వ్యాండ్స్. సో మీ ఇద్దరి మధ్య అన్‌బ్యాలెన్స్ సిట్యుయేషన్స్ ఏదో జరిగిందండి. ఎమోషనల్‌గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఎంత ప్రేమ ఉన్నా, నేనెంత ప్రేమించినా వన్ సైడెడ్‌గానే మాట్లాడుతున్నారు. అందుకే ఆహ్, దూరంగా ఉండడమే బెస్ట్ ఏమో అనేది ఈ పర్సన్ ఎమోషన్స్‌లో నాకు కనిపిస్తుంది. వాళ్ళకి మీరంటే క్రేజీ ఉంది. వాళ్ళకి మీరంటే పిచ్చుంది. ఈ పర్సన్ మైండ్‌కి సంథింగ్ ఏదో మబ్బులు కమ్మేశాయి. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించారు. కానీ సంథింగ్ ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. మెజిషియన్. ఆ పర్సన్ మీకేదైనా అబద్ధాలు చెప్పారని గానీ,
ఇట్లా మీకేదన్నా తెలిసి ఉండాలి. సో, అప్పటి నుంచి మీరేంటంటే మీ మైండ్‌లో ఏదో ఊహించేసుకొని అప్పటి నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఆర్ అన్‌బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈవెన్ ఆ పర్సన్ అయినా అదే అదే అయ్యుండొచ్చు. సో, వాళ్ళు మీ విషయంలో ఏదైనా అబద్ధాలు చెప్పుండొచ్చు. అది మీకు తెలిసుండొచ్చు. మీరు ఎక్కడ అడిగి ఆ పర్సన్‌ని "నువ్వెందుకిలా చేశావు?" అని ఎక్కడ అడుగుతారేమో అని ఆ పర్సన్ ముందు నుంచే మీకు దూరంగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని బ్లాక్‌లో పెడుతూ జాగ్రత్త పడుతున్నారు. కాన్‌ఫ్లిక్టెడ్ అండ్ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు కూడా నడిచినట్టున్నాయి. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుండొచ్చు. దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చుండొచ్చు. ఈ పర్సన్ సో, డెసిషన్స్ అనేది ఈ పర్సన్ తీసుకోరు. మీరు కమిట్మెంట్ అడుగుతారు. బట్ ఆ పర్సన్ తొందర ఎందుకు, ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు తొందరపడతావు? సో, ఇట్లా మీతో గొడవ పడుతూ ఉండొచ్చు. మీరు కమిట్మెంట్ అడిగిన దగ్గర నుంచి ఈ పర్సన్ ఏంటంటే మీతో హాట్ అండ్ కోల్డ్‌గా బిహేవ్ చేయడం. కాసేపు బాగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం. ఇంకాసేపు అయితే అసలు ఇష్టం లేదు అన్నట్టుగా బిహేవ్ చేయడం. ఒక డెసిషన్ వాళ్ళు మీ విషయంలో చెప్పకపోవడం. ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్ పెట్టకపోవడం. మెయిన్‌గా ఈ పర్సన్ కొంత దూరం వరకు ఈ రిలేషన్ తీసుకొచ్చారు. సో, అక్కడి నుంచి ఎక్కడైతే ఈ పర్సన్‌కి స్ట్రగుల్‌గా అనిపించిందో, అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే మీతో హాట్ అండ్ కోల్డ్‌గా బిహేవ్ చేయడం. కాసేపు మీరు బ్రతిమలాడితే తప్ప ఈ పర్సన్ మాట్లాడకపోవడం. మీతో గొడవ పడడం. మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం. రిలేషన్‌లో ఎఫర్ట్ పెట్టకపోవడం. మీకు మెసేజెస్ చేయకపోవడం. మెసేజెస్ చూసినా రిప్లై ఇవ్వకపోవడం. ఎందుకు రిప్లై ఇవ్వలేదు అంటే మీతో గొడవ పడడం. ఎందుకు నాతో గొడవ పడతావని మీకే అది నిందలు వేయడం. మిమ్మల్ని ఒక చాయిస్ లాగా చూడడం. మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూడడం. వాళ్ళ డెసిషన్ ఏంటో మీకు చెప్పకపోవడం. మీ విషయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారా లేదా? మీరు కావాలనుకుంటున్నారా లేదా? అనేది మీకు మీరే ఈ రిలేషన్ నుంచి బయటికెళ్ళిపోయేలాగా గ్యాస్ లైటింగ్ ఏదైనా చేయడం చేశారు. ఇది ఎవరి పర్సనో, ఎవరికో నాకు తెలీదు. సో, పేజ్ ఆఫ్ వర్డ్స్. చిన్న చిన్న గొడవలే మీ ఇద్దరి మధ్య పెద్దవైపోయాయి. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్సే. సో, ఈ పర్సన్ ఇన్‌మెచ్యూర్డ్ పర్సన్. మెచ్యూరిటీ లేదు. మేబీ ఈ పర్సన్‌కి మీరేమైనా ఆన్‌లైన్‌లో పరిచయం అయి ఉండాలి. లేదు అంటే ఆ పర్సనే ఆన్‌లైన్‌లో వేరే వాళ్ళతో చాటింగ్స్ చేయడం. మీతో హాట్ అండ్ కోల్డ్‌గా బిహేవ్ చేయడం. మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, కమిట్మెంట్ ఇస్తారు, స్టేబుల్‌గా ఉంటారు అనేది చెప్పకపోవడం. చిన్న చిన్న విషయాలకే అది పెద్ద పెద్ద గొడవ చేసేయడం. ఇట్లా చేశారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రిలేషన్‌లో
నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది, తను ఎఫర్ట్ పెట్టాలి అనిపిస్తుంది. స్ట్రెస్, సో మీ పర్సన్ అట్ ప్రెసెంట్ చాలా స్ట్రెస్లో ఉన్నారు. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్, మేబీ ఏ పర్సన్ ఏదైనా స్ట్రెస్లో, ఫ్రస్ట్రేషన్లో, కోపంలో ఉండి మీతో ఆర్గ్యూ చేయడం కానీ, మీతో గొడవ పడడం కానీ, మీతో ఫైట్ చేయడం కానీ, లేకపోతే మీతో సైలెంట్గా ఉండడం కానీ, నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో అర్థం చేసుకోవాలి కదా, నాకు కోపం తెప్పించకూడదు కదా, నాకు ప్రెషర్ పెట్టకూడదు కదా, నాతో ఆర్గ్యూ చేయకూడదు కదా, నన్ను అర్థం చేసుకోవాలి కదా. అది వాళ్ళ డీపెస్ట్ ఎమోషన్స్. ఎప్పుడు ఏదో ఒక రకంగా నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, ఇలా ఆర్గ్యూ చేసేదానికన్నా నాకు కోపం వచ్చి, నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి, నాకు స్ట్రెస్ చేసి, నాకు స్ట్రెస్ చేయబట్టే కదా నేను సైలెంట్ అయిపోయాను. నాకు ప్రెషర్ పెట్టడం వల్లే కదా, నాకు టెన్షన్ చేయడం వల్లే కదా, నాతో ఆర్గ్యూ చేయడం వల్లే కదా నేను ఇప్పుడు నీతో సైలెంట్గా ఉన్నాను. నేను ఇంత స్టబ్బర్న్గా అవ్వడానికి, నేను ఇంత మొండిగా అవ్వడానికి రీజన్ నువ్వే కదా అనేది వాళ్ళ ఫీలింగ్. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. నేను ఇప్పుడు ఇంత క్లోజ్డ్ ఆఫ్గా ఉండడానికి, నేను నీకు దూరంగా ఉండడానికి నన్ను నమ్మలేదు, నాకు టైం ఇవ్వలేదు, నన్ను ప్రెషర్ చేసావు, నన్ను టెన్షన్ పెట్టావు. ఈజ్ అ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఓవర్ థింకింగ్. నాకేం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాను. ఎప్పుడు మంచిగా ప్రేమగా మాట్లాడాలని వచ్చినా సరే ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంటే మన ఇద్దరి మధ్య. ఒక్క నిమిషం మంచిగా మాట్లాడావంటే రెండో నిమిషం ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టేస్తావు, నన్ను టెన్షన్ పెట్టేస్తావు. ఇప్పటికిప్పుడు వస్తావా లేదా, నా కోసం ఇది చేస్తావా లేదా, ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నీ ప్రేమను నువ్వు ప్రూవ్ చేసుకో అని స్ట్రెస్ చేయడం వల్లే కదా నేను ఇలా సైలెంట్గా ఉంది. నాకు నువ్వంటే ప్రేమ ఉన్నా కూడా ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాను అంటే రీజన్ ఇది. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూడండి. క్లోజ్డ్ ఆఫ్గా ఉన్నారు పర్సన్. వాళ్ళ ఎమోషన్స్ ఎక్కడ వాళ్ళు బయట పెట్టే సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఏం కనిపించట్లేదు. అట్లా అని ఈ పర్సన్కి మీరంటే ప్రేమ లేదు అనేది కాదు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ విషయంలో పొసెసివ్ ఫీల్ అవుతున్నారు, ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతున్నారు, నాది అనేది ఫీల్ అవుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ సైలెంట్గా ఉంటున్నారు. సో బిగినింగ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ మీతో మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. సో 4 ఆఫ్ స్వర్డ్స్. పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు స్ట్రెస్ అయ్యి, ప్రెషర్ అయిపోయి, మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఈ పర్సన్ వాళ్ళ మనసులో పెట్టుకొని
మీకు దూరం ఉన్నారు. కానీ ఇప్పుడు మీతో ఈ పర్సన్ అయితే న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మనసులో పెట్టుకొని వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ హార్ట్ తీసి పక్కన పెట్టేసి సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. చూడండి విత్ పేజ్ ఆఫ్ కప్స్. మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ప్రేమ మీకు చూపించాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో ఎమోషనల్గా ఈ పర్సన్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. సో పేజ్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి, మళ్ళీ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు మీకోసం చేంజ్ అయ్యారు అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఈ పర్సన్కి అట్ ప్రెసెంట్ మీరంటే చాలా ప్రేమ ఉంది అనేది ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే ఈ పర్సన్ చూసిన దాని ప్రకారం మీ దగ్గరికి రావద్దు అనుకుంటున్నారు. కొంతమంది అయితే రావాలనుకుంటున్నాడు. ఇక్కడ నాకు మిక్స్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, ఒక పర్సన్ కోసం చేసే రీడింగ్ కాదు కాబట్టి ఇక్కడ నేను వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్పలేను. బట్ న్యూ బిగినింగ్స్ కొంతమంది విషయంలో అయితే మీకు మీ పర్సన్ నుంచి న్యూ బిగినింగ్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బ్రేకింగ్ పాయింట్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో 2 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇంకా భరించలేకపోతున్నారు, మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇంకొక చివరిగా మీతో మాట్లాడాలి, ప్రయత్నం చేయాలి, ఏమన్నా మీ ఇద్దరు మధ్య కనెక్షన్ మళ్ళీ ఫామ్ అవుతుంది అనేది ఆలోచిస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. బట్ ఇప్పుడు కూడా క్లోజ్డ్ సిచ్యువేషన్లోనే ఈ పర్సన్ కనిపిస్తున్నారు. క్లోజ్డ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే కనిపిస్తున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మీకు దూరంగా ఉండొచ్చు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ప్రేమ మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మీ విషయంలో వాళ్ళ క్లోజ్డ్ ఆఫ్ సిచ్యువేషన్ని బ్రేక్ చేసి మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో కెరియర్ కోసం కానీ, థర్డ్ పర్సన్ కోసం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కోసం కానీ, ఫ్యామిలీ కోసం కానీ ఇప్పటిదాకా మీకు దూరంగా ఉండొచ్చు. కానీ ఇంకొక వాళ్ళ సైలెన్స్ని బ్రేక్ చేసి మీతో మాట్లాడాలి, వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది అనేది చెప్పాలి అని అనుకుంటున్నారు. అబండెడ్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో మీ నుంచి పర్సన్ ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు, మీకు దూరం అయిపోయినట్టున్నారు, సైలెంట్గా మీకు దూరం అయ్యారు. మేబీ ఈ పర్సన్ కొన్నిసార్లు మీ విషయంలో ఫేక్ కూడా చేసి ఉండొచ్చు, ఫేక్ ప్రామిసెస్ చేసి ఉండొచ్చు. సో అన్నీ ఫేకే చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో అన్నీ ఫేక్ చేశారు కాబట్టి ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారు, వాక్డ్ అవే చేశారు. ఎందుకంటే అన్నీ తప్పులే. ఏమన్నా ఆ పర్సన్ మీ విషయంలో ఫేక్ లవ్ చూపించవచ్చు. మ్యాజిషియన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. నేను ఏమైనా చేస్తాను, ఈ రిలేషన్ కోసం నేను ఏమైనా చేస్తాను, నీ కోసం నేను ఏమైనా చేస్తాను
అట్లా మీకు అన్నీ ఫేక్ ప్రామిసెస్ చేసి ఉండొచ్చు. నీ గురించి ఆలోచించకుండా ఉండలేను. సో 24/7 నేను నీ గురించి ఆలోచిస్తాను. నీ ప్రతి కష్ట సుఖాల్లో నేను నీకు తోడుగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అని ఈ పర్సన్ చెప్పుండొచ్చు. చూడండి మళ్ళీ 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీనే కనిపిస్తుంది ఇక్కడ. అలా చెప్పి ఈ పర్సన్ మీకు దూరం అయిపోయి ఉండొచ్చు. మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఆర్ వాళ్ళు ఏదన్నా మీతో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. జస్ట్ మనీ కోసమే మీతో ప్రేమ డ్రామా చేసి, ఫేక్ చేసి, మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. ఈరోజు ఈ డీపెస్ట్ ఎమోషన్స్లో చాలా ఎమోషన్స్ మిక్స్డ్ కనిపిస్తున్నాయి. ఒకదానికి సంబంధం లేని ఎనర్జీస్ వచ్చాయి. ఈ టూ ఒక ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది, ఈ టూ ఒక ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ పర్సన్ మీ విషయంలో బౌండరీస్ క్రియేట్ చేసి, నువ్వు ఆ టైంకి మాట్లాడకు, ఈ టైంకి మాట్లాడకు, అక్కడికి రాకు, ఇక్కడికి రాకు, నన్ను అలా పిలవకు, ఇలా పిలవకు, అంత దగ్గర అవ్వకు. సో ఇట్లా ఏమన్నా మీతో చెప్పు ఉండాలి. ఇక చాలు, మనకి ఇద్దరికి రిలేషన్ ఎండ్ అయిపోయింది. ఇంకా చాలు అని ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ పాస్ట్లో ఎండ్ చేసుకొని ఉండొచ్చు. 8 ఆఫ్ పెంటికల్స్. నాకు మనీ ఇంపార్టెంట్, నా కెరియర్ ఇంపార్టెంట్, నేను నీ నుంచి మూవ్ ఆన్ అవుతాను, ఇది ఇక్కడితో ఎండ్ చేసేద్దాం, నేను లైఫ్లో చాలా అచీవ్ చేయాల్సింది ఉంది, వద్దు, ఎవరి బౌండరీస్లో వాళ్ళు ఉందాం, నేను ఈ రిలేషన్కి లిమిటేషన్స్ పెట్టడం వల్లే మా ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయింది అనేది మీ పర్సన్ ఎమోషన్స్లో కనిపిస్తుంది. నేనే వద్దనుకొని వచ్చేసాను తప్ప వాళ్ళు ఎప్పుడూ నాతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలి అనుకోలేదు అనేది వాళ్ళ ఎమోషన్ అన్నమాట. నేను చాలు అనుకున్నాను కానీ వాళ్ళు ఎప్పుడు నేను కావాలి అనే అనుకున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. ట్రాప్డ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో వేరే సిచ్యువేషన్లో వీళ్ళు ఏదో ట్రాప్ అయిపోయారు, స్ట్రక్ అయిపోయారు, ఇరుక్కుపోయారు. దానివల్ల ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఫ్యామిలీ పర్సన్ని ట్రాప్ చేయొచ్చు, లేదంటే ఇంకెవరైనా ఈ పర్సన్ని ట్రాప్ చేయొచ్చు. స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. నేనేం చేయలేకపోతున్నా, నేను ఇక్కడ ట్రాప్ అయిపోయాను, ఎంత ఆలోచించినా నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరో కట్టి పడేశారు. మేబీ మీ ఇద్దరు రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ మొబైల్ తీసుకొని ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి. 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ముందు చదువుకో, ముందు నీ మీద నువ్వు ఫోకస్ చెయ్యి, తర్వాతే ఏదైనా అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ఏం చేయాలా మీరు గుర్తొస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఓవర్ థింకింగ్ అయితే ఈ పర్సన్ చేస్తున్నారు.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.